కొత్త సీసాలో పాతసారా అన్నట్టుగా తయారైందట వారి పరిస్థితి. పోరాటాల్లో పుట్టిన సంఘం, 10 ఏళ్ల పాటు హవా సాగించిన యూనియన్, అధిష్టానం పెద్దల కనుసన్నల్లో సంస్థపై ఆధిపత్యం చెలాయించిన బలమైన నేతలు, ఎన్నో తిరుగులేని విజయాలను సాధించిన చరిత్ర. చివరకు తమ పార్టీ తీసుకున్న ఒకే ఒక్క సెల్ఫ్ గోల్ లాంటి నిర్ణయంతో తిరిగి లేవలేని స్థితికి చేరింది. పూర్తిగా చతికిలపడ్డ సంఘాన్ని పునరుద్ధరించేందుకు పడరాని పాట్లు పడుతోందా పార్టీ. కానీ సంఘం పతనానికి కారణమైన పాత నేతలతోనే పని మొదలు పెట్టడంతో లక్ష్యం నెరవేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సామెత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. 2012 నుంచి దాదాపు 11 ఏళ్ల పాటు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏకఛత్రాధిపత్యం సాగించిన టీబీజీకేఎస్ గతెన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ సంఘం దాదాపు కనుమరుగయ్యింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆవిర్భవించి రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా ఉన్న టీబీజీకేఎస్ బీఆర్ఎస్ అనుబంధంగా కొనసాగింది. బీఆర్ఎస్ అగ్రనేతలే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా కొనసాగారు. సంఘం ఎన్ని విజయాలు సాధించిందో అదే రేంజ్లో అప్రతిష్టలు మూటకట్టుకుంది. గతెన్నికల్లో 37,451 ఓట్లు పోలు కాగా టీబీజీకేఎస్కు 1,298 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2017లో సింగరేణి ఎన్నికల్లో 11 రీజియన్లకు గాను 9 రీజియన్లలో టీబీజీకేఎస్ గెలిచింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి చతికిల పడింది. 2024 ఎన్నికల్లో మనుగురు ప్రాంతంలోనే 730 ఓట్లు వచ్చాయి. ఇల్లందులో ఒక్కటంటే ఒక్కటే ఓటు. బెల్లంపల్లిలో 3 ఓట్లు మాత్రమే టీబీజీకేఎస్కు వచ్చాయి. కనీసం ఓట్లను సాధించలేక చతికిల పడిన టీబీజీకేఎస్ 4వ స్థానంలో నిలిచింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని మెడికల్ బోర్డు, డిపెండెంట్ ఉద్యోగాలు, లాభాల్లో వాటా పెంపు లాంటి సమస్యలను తామే పరిష్కరించామని ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్ పార్టీని ఆదరించలేదు కోల్ బెల్ట్ ఓటర్లు. 11 సీట్లకు గాను 1 సీటునే కట్టబెట్టారు. ఆ వెంటనే వచ్చిన సింగరేణి ఎన్నికల్లోనూ అదే తీర్పు రిపీట్ అవుతుందేమోననే డౌట్ గులాబీ బాస్ను వెంటాడింది. అదే జరిగితే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావించి సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించిందట బీఆర్ఎస్. విషయం టీబీజీకేఎస్ నేతలకు చెప్పింది బీఆర్ఎస్. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. అస్త్ర సన్యాసం చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించింది బీఆర్ఎస్. వెంటనే ఆత్మసాక్షిగా ఓటేయండని కార్మికులను కోరుతూ అప్పటి గౌరవ అధ్యక్షురాలు కవిత పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. అస్త్ర సన్యాస నిర్ణయం, ఆత్మసాక్షిగా ఓటేయండనే ప్రకటన క్యాడర్ను అయోమయానికి గురిచేశాయి. అప్పుడే టీబీజీకేఎస్ పతనం ప్రారంభమయ్యింది. చివరకు టీబీజీకేఎస్ అంతర్ధానమయ్యే దశకు చేరింది. ఈ 2 ఏళ్లలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత బీఆర్ఎస్కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు టీబీజీకేఎస్ చేయి జారకూడదని డిసైడ్ అయిన బీఆర్ఎస్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. సింగరేణి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలను కలిపి ఓ సమావేశం నిర్వహించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షునిగా నియమించారు. గతంలో టీబీజీకేఎస్కు రాజీనామా చేసిన పాత నేతలందరినీ యాక్టివ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు అదే ఇబ్బందిగా మారింది. పాత నేతలను ముందు పెట్టి కార్మికుల్లోకి వెళ్తున్న టీబీజీకేఎస్ నాయకులకు క్షేత్రస్థాయిలో ఆశించినంత ఆదరణ దక్కడం లేదు. ఆ నేతలు గతంలో చేసిన పనులను గుర్తు చేసి మరీ నిలదీస్తున్నారట ప్రత్యర్థులు. మెడికల్ బోర్డు పేరుతో చేసిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థుల ఆరోపణలు ఓవైపు, చిన్న చిన్న సమస్యలు, ఫిట్ చేంజ్, షిఫ్ట్ చేంజ్, మైండ్ టు మైండ్ ట్రాన్స్ఫర్స్ కి కూడా లంచాలు తీసుకున్నారని మొహం మీదే అంటున్నారట కార్మికులు. సింగరేణిలో మరో 6 నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయనేది బీఆర్ఎస్ అంచనా. అందుకే ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు పాత ముఖాలు అడ్డంకిగా మారుతున్నాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి కోల్ బెల్ట్లో. గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ యూనియన్ ఎన్నికల సమయంలో క్యాడర్కు ఏమాత్రం సహకరించలేదని ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారట. దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు తాము అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పుడు తమను పట్టించుకోకుండా వ్యాపారాలు, దందాలు చేసుకున్న నేతలు తిరిగి ఇప్పుడు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారట. ఫీల్డ్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న గులాబీ పార్టీ పెద్దలు తామే రంగంలోకి దిగి మైన్ విజిట్ అంటూ కార్మికుల దగ్గరికి వెళ్లి భరోసా కల్పించే ప్రయత్నాలు ప్రారంభించారు.